శ్రీశైలంలో అన్యమత ప్రార్థన కలకలం రేపింది. నంది సర్కిల్ సమీపంలో ఒకరు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బస్సు డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నమాజ్ చేస్తున్నటువంటి సమయంలో భక్తులు వీడియో తీశారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం పోలీసులు టూరిస్టు బస్సును ప్రార్థనలు చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీశైలంలో అన్యమత ప్రార్థన కలకలం రేపింది. నంది సర్కిల్ సమీపంలో ఒకరు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బస్సు డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నమాజ్ చేస్తున్న సమయంలో భక్తులు వీడియో తీశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకర్ణ అందిస్తారు. సుంకర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కర్ణాటకకు చెందిన కొంతమంది యాత్రికులు అనంతపురంలో టూరిస్ట్ బస్సు మాట్లాడుకొని శ్రీశైలానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఉభయ దేవాల్లో వెలిసిన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ఆ యాత్రికులంతా కూడా టెంపుల్లోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే సిద్ధరామప్ప కాంప్లెక్స్ దగ్గర టూరిస్టు బస్సు డ్రైవర్ కూడా అక్కడ బస్సును సైడ్ కి తీసుకొని ఆ పార్కింగ్ చేసినటువంటి క్రమంలోనే అక్కడ అన్యమత ప్రార్థనలు చేశారు. అయితే ఈ విషయాన్ని స్థానికులు గమనించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత ఆ దేవస్థానం సిబ్బంది కూడా గుర్తించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఈ బస్సు ఎక్కడుంది అనేది సీసీ ఫుటేజ్ ద్వారా గమనించి వెంటనే బస్సు డ్రైవర్ ను అదేవిధంగా ఆ బస్సును కూడా ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే దేవస్థాన నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా దేవస్థానం పరిధిలో అన్యమత ప్రార్థనలు కానీ ప్రచారం కానీ చేయకూడదు. కానీ ఆ బస్సు డ్రైవరు అక్కడ అన్యమత ప్రార్థన చేయడాన్ని కూడా దేవస్థానం అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వెంటనే ఆ బస్సు డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అయితే చట్ట ప్రకారం బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పవన్, రైట్, థ్యాంక్ యూ సుంకర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.